పైనాపిల్ రవ్వ కేసరి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. యమ్మీగా సూపర్‌గా వచ్చిందండి. పాన్ పెట్టుకొని అందులో ఘీ అనేది యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్. అందులోనే డ్రై ఫ్రూట్స్ ఏసుకొని చక్కగా వాటిని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని నేను పైనాపిల్‌ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకొని ఘీలో ఫ్రై చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుంటేనే బావుండిద్దండి తురిమేదానికన్నా. అక్కడక్కడ పైనాపిల్ ముక్కలు తగిలితే ఒక కప్పు బొంబాయి రవ్వ అందులో యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేలోపు మనం ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ అనేది పోసుకోవాలి. నేను కొంచెం పైనాపిల్ ముక్కలు కూడా ప్యూరీగా యాడ్ చేసి అందులో వేశాను. కొంచెం ఫ్లేవరిష్‌గా బావుండిద్దని చెప్పి ఇది దగ్గరగా అవ్వనివ్వాలి. ఒక కప్పుకి 1.5 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మీ స్వీట్‌నెస్ తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే 2 బౌల్స్ కూడా వేసుకోవచ్చు. నేను మిల్క్‌లో కొంచెం యెల్లోయిష్ కలర్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేశానండి. ఎందుకంటే కలర్ కోసం. ఇది ప్రసాదం కింద కూడా వాడుకోవచ్చు. యాలకుల పొడి వేసుకొని మనం వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. అంతే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.